Hello everyone, welcome to Spoken English classes. I'm really happy that you have started speaking in English and many people are learning and many people are getting a lot of confidence and I'm really happy for this and I expect you to improve more. చాలామంది చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు, అవతల వాళ్ళకి నేర్పించే స్టేజ్లో కూడా వచ్చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సరే, ఈరోజు క్లాస్లో మనము మే, మైట్, మస్ట్, ఎంఎంఎం, మే, మైట్, మస్ట్ వీటి గురించి చూద్దాం. మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటి మేడం ఇది మే ఎప్పుడు వాడాలి, మైట్ ఎప్పుడు వాడాలి అనేసి. సో దీని గురించి మనం ఈరోజు కొంచెం క్లాస్లో ఫోకస్ చేసామంటే మీకు ఇంగ్లీష్లో ఉన్న కన్ఫ్యూజన్స్ మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి. ఆ కన్ఫ్యూజన్స్ వెళ్ళిపోవాలంటే ఇలాంటివి కొంచెం నేర్చుకుంటూ ఉంటే మనకి క్లారిటీ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, మేడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీది వీడియోలో చాలా ఉన్నాయనేసి. ఒకటి దేవికా భట్నాగర్ సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ అని సెర్చ్ చేయండి. మీరు ఆ వీడియో ఫాలో అయితే మీరు ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో క్లియర్గా ఉంది. అది లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియోనే ఇచ్చాను. సో కాబట్టి డోంట్ వరీ, జస్ట్ ఫాలో ఇట్. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. మే, మైట్, మస్ట్. ఫస్ట్ మే గురించి చూద్దాం. మే ఎప్పుడు వాడతామంటే యూజ్డ్ ఫర్ ఫార్మల్ పర్మిషన్. ఫార్మల్గా ఎవరినైనా అనుమతి అడగడం, ఆజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని ఫార్మల్గా ఎప్పుడైతే అడుగుతామో దానికి అప్పుడు మనం మే అని వాడతాం. మే ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫార్మల్ పర్మిషన్. ఇప్పుడు చూడండి, మే ఐ కమ్ ఇన్, స్కూల్లో అంటూ ఉంటాం మే ఐ కమ్ ఇన్ టీచర్, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ మేడం. ఈవెన్ ప్రిన్సిపల్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా అడుగుతారు, ఆఫీస్లో కూడా అడుగుతారు. ఆఫీస్లో మీరు ఎంప్లాయీ అయితే కనుక మే ఐ కమ్ ఇన్ సార్. మే ఐ అంటే నేను రావచ్చా, నేను రావచ్చా. మే ఐ అంటే పర్మిషన్ అడుగుతున్నాం, మే ఐ కమ్ ఇన్ సార్. ఓకే, ఇది ఒకటి. ఇంకా చూడండి, మే ఆస్క్ యూ వన్ క్వశ్చన్, మే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగనా, అడుగుతాను అని అనట్లేదు మనం. ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అన్నాం అనుకోండి, నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. మే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అంటే రిక్వెస్ట్గా ఉంటుంది. అలా అడిగినప్పుడు ఎలాంటి వాళ్ళైనా నో అన్నారు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫార్మల్ రిక్వెస్ట్. ఫార్మల్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. మే ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, యా ప్రొసీడ్, అడగండి. అట్లా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆన్సర్ ఎస్ అనే వస్తుంది. ఎప్పుడంటే మనం మే అని యూజ్ చేసినప్పుడు. మే ఈజ్ ఎ ఫార్మల్ రిక్వెస్ట్. ఇంకోటి చూడండి, మే ఐ కమ్ విత్ యూ, నేను కూడా మీతో రానా. మే ఐ కమ్ విత్ యూ, నేను రానా మీతో. ఐ కమ్ విత్ యూ అన్నాం అనుకోండి, ఆర్డర్ లాగా అయిపోతుంది, నేను వస్తాను, నేను డిసైడ్ అయిపోయాను అన్నట్టు ఉంటుంది. మే ఐ కమ్ విత్ యూ అంటే రిక్వెస్ట్గా. ఎవరు నో అన్నారు, యా ప్లీజ్ కమ్ ఆర్ సమ్ అదర్ టైమ్, నాట్ రైట్ నౌ. ఆన్సర్స్ ఏమన్నా ఉండొచ్చు, ఇప్పుడు కాదు, తర్వాత ఇంకోసారి చూద్దాము, తప్పకుండా రండి, ఇలాంటి ఆన్సర్స్ మనకు వస్తాయి. కాబట్టి మే ఐ కమ్ విత్ యూ. ఓకే, ఇంకా చూడండి, మే ఐ సే సంథింగ్ నౌ, మే ఐ సే సంథింగ్ నౌ, నేను ఏదైనా చెప్పనా. మే ఐ సే సంథింగ్ నౌ. ఇట్లానే ఇప్పుడు మనం ఇట్లా మే తోటి ఇంకా ఎన్ని రకాలుగా అడగవచ్చు అంటే, మే ఐ ఆస్క్ యూ క్వశ్చన్, మే ఐ కమ్ ఇన్, మే ఐ టాక్ టు యూ. ఫోన్లో కూడా అడుగుతారు, మే ఐ టాక్ టు యూ అంటే నేను మీతో మాట్లాడొచ్చా. ఎస్ ప్రొసీడ్, మాట్లాడండి. అట్లా మే ఐ ఆస్క్ యూ టు కమ్ టు ఎ పార్టీ, నేను మిమ్మల్ని పార్టీకి రమ్మని అడగరా. కెన్ ఐ రిక్వెస్ట్ అంటే అది రిక్వెస్ట్గా ఉంటుంది. మే అనేది ఎప్పుడైనా రిక్వెస్ట్. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా ఇట్ ఈస్ యూజ్ టు సజెస్ట్ సంథింగ్ దట్ ఈస్ పాసిబుల్. ఏదైనా పాసిబుల్ అయ్యేటట్టు ఉందనుకోండి, అప్పుడు కూడా మనం మెయిన్ యూజ్ చేస్తాం. సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు పాసిబుల్, విచ్ ఈస్ పాసిబుల్. ఇది అయ్యేటట్టు ఉంది అన్నమాట. మే హ్యాపెన్, ఇట్ మే హ్యాపెన్, ఇట్ మే పాసిబుల్. ఇట్ మే పాసిబుల్ అంటే అవ్వచ్చు, జరగచ్చు. ఇలాంటప్పుడు కూడా అక్కడ ఏంటి రిక్వెస్ట్కి వాడతాము, పాసిబిలిటీ అవనికి కూడా వాడతాము. ఎలా క్వశ్చన్ ఇక్కడ కొన్ని చూద్దాం మనం. హీ మే అగ్రీ విత్ ప్లాన్, హీ మే అగ్రీ విత్ మై ప్లాన్ అందాం. హీ మే అగ్రీ విత్ మై ప్లాన్. హీ మే అంటే అతను నా ప్లాన్కి అగ్రీ అవ్వచ్చు, అతను నా ప్లాన్ ఒప్పుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉన్నప్పుడు మనం హీ మే, పాసిబిలిటీ. అక్కడ రిక్వెస్ట్, ఇక్కడ ఎస్ మే పాసిబుల్. ఓకే అన్నట్టుగా హీ మే అగ్రీ విత్ మై ప్లాన్. అదేవిధంగా దే మే నాట్ బీ హ్యాపీ విత్ మై డెసిషన్, దే మే నాట్ బీ హ్యాపీ.
నా నిర్ణయానికి వాళ్ళు సంతోషపడకపోవచ్చు, సంతోషంగా ఉండకపోవచ్చు అని. దే మే నాట్ బీ హ్యాపీ విత్ మై డెసిషన్. నా డెసిషన్కి వాళ్ళు సంతోషపడుతున్నారో లేదో డౌటే. వాళ్ళు సంతృప్తి పొందుతారా లేదా డౌటే అని చెప్పడానికి పాసిబిలిటీ ఎస్ అవ్వచ్చు లేదా నో అవ్వచ్చు. దానికి మనం ఇలా అంటున్నాం. ఇంకోటి చూడండి, ఇట్ మే రెయిన్ అట్ నైట్. ఇట్ మే రెయిన్, పాసిబుల్, రాత్రి వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ టు నైట్, ఈరోజు రాత్రి వర్షం పడవచ్చు. ఇట్ మే రెయిన్ ఫర్ ద కమింగ్ 2 days, అంటే రాబో 2 రోజుల్లో వర్షం పడేటట్టుగా ఉంది. ఇట్ మే రెయిన్. మే అనేది మనము పాసిబిలిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఐ మే కమ్ టుమారో, అంటే నేను రేపు రావచ్చు. ఐ మే కమ్ టుమారో. యూ మే కమ్ టు మీ, మీరు రావచ్చు నాతోటి, అట్లా. సో మే అనేది ఇట్స్ ఓన్లీ పాసిబిలిటీ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఆర్ ఫార్మల్ పర్మిషన్. దీనికి మనం మే వాడతాము. క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం, మైట్కి వెళ్దాం. మైట్ ఏంటంటే సింపుల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే. మే అంటే రాబో టైము, ప్రజెంట్. ఇట్ మే హ్యాపెన్, మే. ఓకే, ఇది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే. అయిపోయిన దానికి అప్పుడు మనము మే వాడతాం. ఎలా వాడతాం చూడండి. లేకపోతే మనము యూస్ టు సజెస్ట్ ఆర్ స్మాలర్ పాసిబిలిటీ, దీనికి కూడా వాడచ్చు. ఇప్పుడు చిన్న సెంటెన్స్ చూద్దాము. చూడండి, హీ మైట్ బి రైట్. అయ్యి ఉండొచ్చు, అయిపోయిన దానికి పాస్ట్ అంటున్నాం చూడండి. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే, అయిపోయి ఉండొచ్చు, అవ్వచ్చు అని చెప్పనీకి. ఇప్పుడు హీ మైట్ బి రైట్, అతను సరి అయింది చెప్పి ఉండొచ్చు. హీ మైట్ బి రైట్, అతను కరెక్ట్ కావచ్చు, అయిపోయిన దానికి అనమాట. హీ మైట్ బి రైట్. ఓకే, ఇంకా చూడండి, ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్, అంటే నేను పూర్తి చేసి ఉండాల్సింది, అయిపోయింది కదా. ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ బై ఎస్టర్డే ఓన్లీ. నిన్ననే నేను పని కంప్లీట్ చేసి ఉండాల్సింది, పని పూర్తి చేసి ఉండాల్సింది అని చెప్పనీకి ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్, లేకపోతే ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ ఎస్టర్డే ఓన్లీ, ఇట్లా చెప్పొచ్చు. ఐ మైట్. ఓకే, ఇంకోటి చూడండి, ద షాప్ మైట్ హ్యావ్ బీన్ క్లోజ్ టుడే. షాప్ ఈరోజు క్లోజ్ అయి ఉండొచ్చు. ద షాప్ మైట్ హ్యావ్ బీన్ క్లోజ్ టుడే, ఈరోజు షాపు క్లోజ్ అయి ఉండొచ్చు. మైట్ అనేది మేబీ, బట్ పాస్ట్ టెన్స్లో వాడతాం ఇది. ఓకే, ఇది మైట్ కాకుండా ఇంకా చూద్దాం. నెక్స్ట్ మస్ట్. మైట్, మే, ఇవన్నీ మనం వాడుతూ ఉంటే, వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వింటూ ఉంటే కూడా మనకి ఎలా వాడుతున్నారని కూడా ఐడియా వచ్చేస్తుంది. మస్ట్ చాలామందికి తెలుసు. మస్ట్ ఎప్పుడు వాడతాము? సంథింగ్ ఫార్మల్లీ రిక్వైర్డ్ ఆర్ నెససరీ. ఏదైతే కంపల్సరీగా కావాలి అండ్ అవసరము, నెససరీ అనుకుంటామో అప్పుడు మనం మస్ట్ వాడతాము. ఇప్పుడు చూడండి, యు మస్ట్ విజిట్ మనాలి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. యు మస్ట్ విజిట్, మీరు తప్పకుండా ఒక్కసారైనా మనాలికి జీవితకాలంలో వెళ్ళాలి. యు మస్ట్ అంటే కంపల్సరీగా మనము నొక్కి నుంచి చెబుతున్నాము, అప్పుడు యు మస్ట్. అదేవిధంగా చూడండి, ఐ మస్ట్ కంప్లీట్ మై టాస్క్. ఐ మస్ట్ అంటే నేను కంపల్సరీగా. ఐ మస్ట్, ఐ హ్యావ్ టు అనేది, ఐ మస్ట్ అనేది రెండు సేమ్ మీనింగ్లో, మనం ఏదైనా వాడచ్చు. ఐ మస్ట్ కంప్లీట్ మై టాస్క్, నాకు ఇచ్చిన వర్క్ నేను కంప్లీట్ చేసుకోవాలి. ఐ మస్ట్ కంప్లీట్ మై టాస్క్ అని చెప్తున్నాం. ఇంకా చూడండి, ద గవర్నమెంట్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ద గవర్నమెంట్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన విద్యా విధానం గురించి మన గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. దే హ్యావ్ టు డూ ఇట్, దే హ్యావ్ టు ఫోకస్, దే మస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా మనం మస్ట్ వాడుతున్నాం ఇక్కడ. ఐ మస్ట్ విజిట్ యువర్ ప్లేస్, నేను కంపల్సరీగా మీ ప్లేస్కి రావాలి. ఐ మస్ట్ ఫినిష్ మై టాస్క్ అన్నాం కదాక. ఐ మస్ట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే మన కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను కంపల్సరీగా ఫాలో. ఐ మస్ట్ కంప్లీట్ మై హోంవర్క్, అంటే నేను నా హోంవర్క్ కంపల్సరీగా చేసేసుకోవాలి. మస్ట్ కంపల్సరీ, ఇట్లా ఇదొకటి నెససరీ, కంపల్సరీ. ఇంకొకటి చూడండి, సంథింగ్ వెరీ లైక్లీ అని కూడా అంటాము, విచ్ ఇస్ పాసిబుల్. చేయొచ్చు, చేయకపోవచ్చు, అట్లా సంథింగ్ విచ్ ఇస్ పాసిబుల్, అప్పుడు కూడా మనము మస్ట్ వాడతాం. ఎలా చూడండి, హీ మస్ట్ బి జీనియస్, అతను బాగా మంచి జీనియస్ అయి ఉంటాడు.
లైక్లీ అంటే పాసిబుల్, పక్కా కాదు కానీ పాసిబుల్. ఓకే, హీ మస్ట్ బి జీనియస్. హీ మస్ట్ బి జీనియస్. హీ మైట్ బి జీనియస్ అంటే అతను చాలా జీనియస్ అయి ఉంటాడు. హీ మస్ట్ బి జీనియస్ అంటే కంపల్సరీగా అతను మంచి జీనియస్ అయి ఉంటాడు. హీ మస్ట్ బి ఇంటెలిజెంట్ అని కూడా వాడతాం మనం. హీ మస్ట్ బి ఇంటెలిజెంట్, హీ మస్ట్ బి జీనియస్. ఇంకా చూడండి, యూ మస్ట్ బి జోకింగ్. ఇది ఇంకా బాగుంటుంది చూడండి. ఎవరన్నా జోకులు వేసారనుకోండి, ఏదో ఒకటి మాట్లాడారు, అప్పుడు మనము ఆ సందర్భం నుంచి బయటపడడానికి, లైట్గా సిచ్యుయేషన్ చేయడానికి యూ మస్ట్ బి జోకింగ్. యూ మస్ట్ బి జోకింగ్. నువ్వు జోక్ చేస్తున్నావు అని అనుకుంటున్నాను. యూ మస్ట్ బి జోకింగ్. యూ మైట్ బి జోకింగ్ కూడా అనొచ్చు కొన్నిసార్లు. యూ మస్ట్ బి జోకింగ్, యూ మైట్ బి. జోక్ చేస్తున్నట్టున్నావు, అప్పుడు యూ మైట్ బి. యూ మస్ట్ బి జోకింగ్. నువ్వు జోక్ చేస్తున్నావు, ఐ నో ఇట్ అన్నట్టుగా యూ మస్ట్ బి జోకింగ్. ఇంకా చూడండి, షీ మస్ట్ బి వెరీ టయర్డ్. షీ మస్ట్ బి వెరీ టయర్డ్. ఆమె చాలా టయర్డ్ అయిపోయి ఉంటుంది. షీ మస్ట్ బి అంటే కంపల్సరీ, బాగా డౌట్ లేదు ఇక అని చెప్పనీకి. లైక్లీ షీ మే బీ టయర్డ్ అని చెప్పనీకి షీ మే బీ టయర్డ్ అనొచ్చు. షీ మస్ట్ అంటే ఇంకా నువ్వు కాన్ఫిడెంట్ అనమాట. నువ్వు కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అమ్మాయి బాగా టయర్డ్ అయిపోయిందని చెప్పనీకి. షీ మైట్ బి టయర్డ్. ఓకే, షీ మస్ట్ బి టయర్డ్. ఇంకా చూడండి, యూ మస్ట్ ఫాలో ద ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది కంపల్సరీ అయిపోతుంది. ఇక్కడ సెంటెన్స్ని బట్టి మనము మీనింగ్ తీసుకోవచ్చు. యూ మస్ట్ ఫాలో ద ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ మస్ట్ ఫాలో ద కంపెనీ పాలసీస్. నువ్వు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. యూ ఆల్ మస్ట్ ఫాలో ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మస్ట్ అక్కడ వాడుతున్నాము. ఇట్లా మే అనేది ఎప్పుడు వాడుతున్నాం మనం ఒకసారి రీక్యాప్ ఇచ్చుకుందాము. మే అనేది ఇట్ ఈస్ యూస్ ఫర్ ఫార్మల్ పర్మిషన్. ఫార్మల్గా పర్మిషన్. మే ఐ కమ్ ఇన్, మే ఐ టాక్ టు యూ, మే ఐ సే సంథింగ్ టు యూ, మే ఐ టేక్ యువర్ పర్మిషన్, మే ఐ ఆస్క్ యువర్ రిక్వెస్ట్. మే అదే సజెస్ట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా పాసిబుల్ అవనికి అప్పుడు మనము హీ మే అగ్రీ విత్ మై ప్లాన్, దే మే నాట్ బీ హ్యాపీ విత్ మై డెసిషన్, ఇలాంటివి తీసుకున్నాము. అది ఏంటి, విచ్ ఈస్ పాసిబుల్. అప్పుడు కూడా మనం మే అని వాడుతున్నాము. అదేవిధంగా మైట్ అంటే ఇదేంటి, పాస్ట్ ఫార్మ్ ఆఫ్ మే. ఇక్కడ మనం తీసుకున్నాము హీ మైట్ బి రైట్. ఐ మైట్ హ్యావ్ ఫినిష్డ్ ఇట్. అదేవిధంగా ద షాప్ మైట్ హ్యావ్ బీన్ క్లోజ్ టుడే. ఇలా పాసిబుల్. ఇంకా నెక్స్ట్ మస్ట్ అనేది 2 సార్లు వాడతాం. ఒకటి ఏంటంటే అవసరమైనప్పుడు వాడతాం, నెసెసరీ, విచ్ ఈస్ కంపల్సరీ, మస్ట్. ఇంకొకటి విచ్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్, ఉండొచ్చు, పాసిబిలిటీ ఈస్ దేర్. ఇక్కడ మనము కంపల్సరీ అన్నప్పుడు ఐ మస్ట్ కంప్లీట్ ద టాస్క్, యూ మస్ట్ విజిట్, యూ మస్ట్ కమ్ టు మీ, యూ మస్ట్ ఫినిష్ ద వర్క్. మస్ట్ అక్కడ వాడతాం. అదే ఇక్కడ లైక్లీ అన్నప్పుడు హీ మస్ట్ బి జీనియస్. ఉండొచ్చు, అతను జీనియస్ ఉండొచ్చు, కానీ నమ్మకంగా చెప్తున్నాం ఇక్కడ హీ మస్ట్ బి జీనియస్. అదేవిధంగా యూ మస్ట్ బి జోకింగ్. నువ్వే జోక్ చేస్తున్నావు నాకు పక్కా తెలుసు అన్నట్టుగా యూ మస్ట్ బి జోకింగ్. అట్లా ఇంకా చూడండి, షీ మైట్ బి టయర్డ్, లేకపోతే యూ మస్ట్ ఫాలో ద ఆఫీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ విధంగా మే, మైట్, మస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కువగా మీరు లెక్చర్స్ వింటూ ఉంటే కనుక మీకు ఈ పదజాలాల్ని ఎక్కడ ఎలా వాడుతున్నారో అర్థమవుతుంది. జస్ట్ గో టు డాక్టర్ దేవికా భట్నగర్ ఛానల్, మన ఛానల్ ఉంది కదా ఇంగ్లీష్ ఛానల్, దాంట్లో అబ్జర్వ్ చేయండి నేను ఎన్ని టాక్స్ మాట్లాడాను. దాంట్లో జాబ్ స్కిల్స్ ఉన్నాయి, ఉద్యోగానికి ట్రై చేసేవాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు, జనరల్గా ఇన్స్పిరేషన్ కానీ హెల్త్ టాక్స్ కానీ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. వింటూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. ఒక వీడియో మీకు ఇంగ్లీష్లో ఉందనుకోండి, కింద రాస్తారు మీరు, మేడం నాకు అసలు అర్థమవట్లేదు తెలుగులో చెప్పండి. దానికన్నా అది ఇంగ్లీష్లోనే వినడానికి ట్రై చేయండి, అర్థమవుతుంది మనకి. అర్థమవడంతో పాటుగా కొంచెం నేర్చుకొని కూడా ట్రై చేస్తాము. అంతే అండి, ఏం లేదు. ఇంగ్లీష్ నేనేం పెద్ద పండితురాలు ఏం కాదు, నేను కూడా నేర్చుకొని మీకు నేర్పిస్తున్నాను అంతే. సో కాబట్టి కీప్ ప్రాక్టీసింగ్, కీప్ అబ్జర్వింగ్ అండ్ కీప్ ఇమిటేటింగ్. అవతల వాళ్ళు ఇమిటేట్ చేయడం కూడా నేర్చుకోండి. అది లాంగ్వేజ్ వరకే. లాంగ్వేజ్ వచ్చినాక మీ అంతలు మీకు ఓన్ స్టైల్గా వెళ్ళిపోవచ్చు అంతే. ఓకే, సో గో అహెడ్, స్టార్ట్ లెర్నింగ్. అండ్ ఐ థింక్ యూ ఆల్రెడీ కెప్ట్ ఎ బుక్. So in that book, keep on writing all the important classes. Have a glance every day or weekly once at least, so that you'll become perfect and thorough. So I expect everyone to be
always practicing and also become perfect. So take care. Good luck.